నార్సింగ్ దగ్గర మంచిరేవుల గ్రేహౌన్స్ క్యాంపస్ లో చిరుత సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు దొరికాయి. 8 సీసీ కెమెరాలతో చిరుత కోసం వేటాడుతున్నారు అటవీ శాఖ సిబ్బంది. సో మూడో రోజు కెమెరాలకి ఈ చిరుత పులు చెక్కినట్టు తెలుస్తోంది. సో ముందుగా అక్కడ కొన్ని విల్లాస్ ఉన్నాయి. మంచిరేవులకు సమీపంలో గ్రేహౌన్స్ పక్కనే కొన్ని విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ దగ్గర ఒక విల్లాకు సంబంధించిన రెసిడెంట్, అక్కడ లోకల్ రెసిడెంట్ ఒక ఫోటోని క్యాప్చర్ చేశారు. ఆ ఫోటో క్యాప్చర్ చేసి అటవీ శాఖ సిబ్బంది పంపించారు. సో అక్కడ మా సమీపంగా ఒక కొండపైన చిరుత కనిపించింది అనేటువంటి ఆనవాళ్లతోని ఆ ఫోటోని క్యాప్చర్ చేసి పంపించారు. సో అప్పటి నుంచి కూడా మంచిరేవుల సంబంధించినటువంటి ఈ గ్రే హౌన్స్ ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా 8 సీసీ కెమెరాలు అమర్చి చిరుత కదలికల్ని, చిరుత నిజంగా ఉందనేటువంటి ఆ విషయాలపైన పసిగడుతూ అటవీ శాఖ అధికారులు మూవ్మెంట్స్ స్టార్ట్ చేశారు. దీంతో మూడో రోజు కెమెరాలకి ఈ చిరుత పులి చిక్కింది. 4 బోన్లలో 4 మేకలు, 8 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు ప్రస్తుతానికి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఏ బోన్లోకి కూడా చిరుత చిక్కలేదు. మంచిరేవుల ఈఐపిఎల్ రివరేజ్ విల్లాస్ పక్కన ఒక కొండపైన చిరుత కనబడంతో అధికారులు ఈ రకంగా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. సో 4 బోన్లు, 4 మేకలు, 8 కెమెరాలు. అయితే కెమెరాల్లో చిరుత అటు ఇటుగా నడుస్తున్నటువంటి ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కానీ ఏ ఒక్క బోన్లో కూడా చిరుత చిక్కలేదు. బహుశా ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో డైరెక్ట్గా అది ఒక మెయిన్ రోడ్. సో గ్రే హౌన్స్ లోపలికి వెళ్లేందుకు ఉన్నటువంటి రోడ్ అది. సో చాలామంది అటు ఇటుగా వెళ్తూ ఉంటారు. ఆ గ్రే హౌన్స్ ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, అక్కడి ఫ్యామిలీస్ కానివ్వండి, అటు ఇటుగా రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. ఒక రోడ్డు పైనే అటు ఇటుగా చిరుత దాటుతూ ఉందని అంటే కనుక అక్కడ వందలాది మంది వెళ్ళేటువంటి ఆ రోడ్డు మార్గంలో మరి ఇటువంటి చిరుత కదలికలు మనకు కనబడుతున్నాయంటే అక్కడ డెఫినెట్గా ఒక హైలైట్ జారీ చేసినట్టుగా భావించాలి. సో ఇంకా చిరుత అయితే చిక్కలేదు, చిరుత బయట తిరుగుతోంది. నార్సింగి మంచిరేవుల గ్రే హౌన్స్ క్యాంపస్లో చిరుత కదలికలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి. సో అటువైపుగా వెళ్తున్న వారు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి బోన్లు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. 4 మేకలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలో అయితే చిరుత కదలికలు కనిపించాయి. కానీ బోన్లో మాత్రం ఇంకా చిక్కలేదు, ఇంకా బయటే సంచరిస్తోంది. సో కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గతంలో మనం చూసాం బాలనగర్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ చిరుత కదలికలు కనిపించాయి. ఇప్పుడు మళ్ళీ నార్సింగ్ మంచిరేవుల దగ్గర ఈ చిరుత కనిపించింది. సో రెండు ఒకటేనా లేదంటే వేరువేరుగా ఉన్నాయా? అటవీ ప్రాంతానికి సమీపం ఉన్నటువంటి కొన్ని క్యాంపస్ల్లో, కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాల్లో చిరుతల సంచారం మరి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ వరకు చేరిందనంటే కొంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదేమైనా ఈ చిరుతని ట్రాప్ చేయడం కోసం పోలీసు అన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా దగ్గరికి వెళ్తా నేను. ఎస్ పెట్రిషా, సో ప్రెసెంట్ ఆ చిరుత సంచారం పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? సో మరి ముఖ్యంగా నార్సింగి మంచిరేవుల గ్రే హౌన్స్లో రోడ్డు పైన చిరుతల సంచారం కొంత కలకలం రేపుతోంది. డైరెక్ట్గా రోడ్డు పై నుంచి ఇరువైపులా చిరుత దాటుతూ ఉన్నటువంటి ఆ విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రజెంట్ అటవీ శాఖ అధికారులు ఏ రకంగా అలర్ట్ అయ్యారో, ఎటువంటి బోన్లు ఏర్పాటు చేశారు? హైదరాబాద్ లో ప్రస్తుతం చిరుత కలకలం అయితే రేగుతుంది. ఏదైతే గ్రే హౌస్ ఉందో మంచిర్యాల దగ్గర నార్సింగ్ వద్ద కూడా తిరుగుతున్నట్టు కూడా స్థానికులు గుర్తించారు. ఇప్పటికే 8 CCTV కెమెరాస్ తో కూడా మానిటర్ చేస్తున్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా అలర్ట్ ప్రకటించారు. గత 3 days నుంచి కూడా ఒకవైపు మేకను వరవేయడం అయితే జరిగింది. అదే కాకుండా ఎరవేసి ఇప్పటికే 4 కేజెస్ 4 గోట్లను పెట్టడం జరిగింది. ఇప్పటికే 8 కెమెరాస్ లో కూడా చిరుత కదలికల ఏదైతే ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ ఇవంతా ఉంటాయి కదా, అవంతా కూడా ప్రస్తుతము ఆ ట్రాప్ బోన్ లో ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగింది. CCTV ఫుటేజెస్ దాంట్లో అయితే ప్రధానంగా కనిపించింది. ఇప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరు కూడా లెపర్డ్ కోసం సర్చింగ్ లో ఉన్నారు. అదే కాకుండా స్థానికంగా కూడా భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈఐపిఎల్ రివర్ వద్ద అయితే ప్రస్తుతం అయితే అక్కడనే విల్లాస్ కూడా ఉంటాయి. ఆ విల్లాస్ పక్కనే రైతులు కూడా కౌలకి ఇచ్చుకోవడం జరిగింది భూములు. అదే కాకుండా కొన్ని ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ అక్కడ పక్కనే వాళ్ళు వేయడం జరిగింది. రైతులు కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఇదంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం, అదే కాకుండా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉందంటూ కూడా స్థానికులు కూడా అంటున్నారు. ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా చిరుత కోసము అనేక టీం బృందాలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 4 కేజెస్లను పెట్టి కూడా మేకని
ఎరవేయడం అయితే జరిగింది. అదే కాకుండా ఇప్పటికే అధికారులు అనేక సార్లు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పులి తిరుగుతుందంటూ కూడా ప్రజలకి చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అనేక సార్లు అంటే గతంలో మొన్న దాదాపు ఒక 1 month బ్యాక్ కూడా ఇలానే పులి తిరగడం జరిగింది, చిరుతపులి. దీనివల్ల ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉంది, భయభ్రాంతులకు గురయ్యేలాగా ఉంది. ఏదైతే అడవిలో ఉండాల్సిన పులిలు కానీ లేకపోతే వైల్డ్ యానిమల్స్ అంతా కూడా జనాలు తిరిగే ప్రదేశాలకు వచ్చేస్తున్నాయి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రజెంట్ ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు? గతంలో కూడా మనం చూసాం బాలనగర్ సమీపంలోని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో క్యాంపస్లో కూడా ఈ రకంగానే చిరుత సంచరించినట్టుగా ఆనవాళ్ళు గుర్తించారు. అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. తాజాగా మరోటి అంటే అక్కడ ఇక్కడ అంతా కూడా ఒకే అటవీ ప్రాంతం ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి ఒకే చిరుతగా ఉందా లేకుంటే వేరు చిరుతలు ఉన్నాయా? చిరుతల సంచారాన్ని అంటే లోపలికి మనుషులు ఉండేటువంటి ప్రాంతానికి రాకుండా అటవీ శాఖ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పరిగెత్తడం జరిగింది. ఆ స్పాట్ కి చేరుకున్నారు. ఎక్కడైతే హిల్ వద్ద చిరుతపులి కనిపించిందో స్థానికులు గమనించారు. అధికారులకు చెప్పిన వెంటనే వాళ్ళు చేరుకున్నారు. కానీ ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు పరిసర ప్రాంతంలో కూడా చిరుతపులి రావడం జరిగింది. ర్యాపిడ్ అర్బనైజేషన్ పెరగడం వల్ల కూడా మనుషులు తిరిగే దగ్గర అంటే డిఫారెస్టేషన్ కావడం, చెట్లను కొట్టేయడం, అదే కాకుండా లైక్ ఎన్విరాన్మెంట్ అంతా ప్రధానంగా చూసుకుంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిఫారెస్టేషన్ జరుగుతుంది కాబట్టి ఈ పులులు కానీ లేకపోతే వైల్డ్ యానిమల్స్ అంతా కూడా మనుషులు తిరిగే ప్రదేశాలకు వచ్చేస్తున్నాయి, ఆకలి కోసం వస్తున్నాయి. ఒకవైపు ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రము ఇంకా దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, అదే కాకుండా హై అలర్ట్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి, అదే కాకుండా ఇప్పటికే చిరుతపులిని పట్టుకోవడానికి దాదాపు 3 రోజుల నుంచి కూడా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పట్రిషియా. సో హైదరాబాద్ సమీపంలోని నార్సింగి మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్లో చిరుత కలకలం రేపుతోంది. సో ప్రస్తుతానికి 3 రోజుల క్రితం ఒక వ్యక్తి లోకల్ రెసిడెంట్ తమ ఇంటి సమీపంలో కొండపైన చిరుత కనిపించిందని ఫోటో క్యాప్చర్ చేసి అటవీ శాఖ అధికారులకు పంపించారు. అప్పటి నుంచి ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. సో 8 కెమెరాలను అమర్చారు. అట్ ది సేమ్ టైం బోన్లను అమర్చారు. ఆ తర్వాత మేకలను కూడా అందులో ఉంచారు. ఆ ట్రాప్ బోన్స్ని ఏర్పాటు చేశారు. అయితే చిరుత కదలికలు గుర్తించారా కెమెరాల ద్వారా, కానీ అక్కడ ఇంకా చిరుత మాత్రం చిక్కలేదు. ఇంకా సమీపంగా అక్కడి మంచిరేవుల గ్రేహౌండ్స్లో ఇంకా తిరుగుతూనే ఉంది. అక్కడి ప్రజలు వెళ్ళేటువంటి ఆ ప్రాంతాల్లో కూడా అంటే జన రవాణా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో కూడా చిరుత కదలికలు కనిపించడంతో ప్రజలంతా అలర్ట్ అవుతున్నారు. ఏదేమైనా హైదరాబాద్ సమీపం వరకు చిరుతలు చేరుకున్నాయి. సమీపంగా అటవీ ప్రాంతాల నుంచి చిరుతలని కూడా అటవీ ప్రాంతాల నుంచి వదిలి క్యాంపస్లోకి లేకపోతే ఇతరత్ర ఇండస్ట్రియల్ ఏరియాలో కనబడుతూ ఉన్నాయి. సో వరుస చిరుత కదలికలు, వరుసగా చిరుతలకు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు.